ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా భారత్లో పెట్రోల్ ఇంకా డీజిల్ సంక్షోభం రాబోతుందా? అసలు క్రూడ్ ఆయిల్ ఎక్కడి నుండి భారత్కి దిగుమతి అవుతుంది అని ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. భారతదేశంలో ఉన్న వినియోగదారులకు అవసరమైన 85% కంటే ఎక్కువ క్రూడ్ ఆయిల్ను సౌదీ అరేబియా, ఇరాక్, రష్యా నుండి దిగుమతి చేసుకుంటుందైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం జరుగుతున్న కారణంగా హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతల వల్ల క్రూడ్ ఆయిల్ రవాణాకి అంతరాయం ఏర్పడి అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. అలాగే భారత్లో సొంత ఆయిల్ రిఫైనరీలు ఉన్నప్పటికీ ముడిచమురు నిల్వలు తక్కువగా ఉండటం వల్ల దిగుమతులపై ఆధారపడాల్సి వస్తుంది. మన దగ్గర రిలయన్స్, ఐఓసీ వంటి సంస్థలు పెద్ద సంఖ్యలో రిఫైనరీలను కలిగి ఉన్నాయి. ఇవి క్రూడ్ ఆయిల్ మాత్రమే పెట్రోల్ ఇంకా డీజిల్గా మారుస్తాయి. కానీ మన దేశానికి కావాల్సినంత ముడిచమురు మన భూగర్భంలో దొరకదు. క్రూడ్ కంపెనీల వద్ద మరో 60 రోజులకు సరిపడా వాణిజ్య నిల్వలు ఉండటం వల్ల ఇంధనం